ప్రభాస్ గారి కెరియర్లో కొన్ని ముఖ్యమైన డేట్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటి సినిమా ఈశ్వర్ విడుదలైంది నవంబర్ 11, 2002. ఆ తర్వాత చాలా సినిమాలు వస్తాయా రావా అనుకున్న టైంలో రాఘవేంద్ర అనే ఒక సినిమా చేశాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వర్షం అనే సినిమాతో తన బండి పట్టాలెక్కింది. అప్పుడు విజయం అనేది మొదటిసారిగా బ్లాక్ బస్టర్ అంటే ఎలా ఉంటుంది అనేది అక్కడ చూశాడు. ఎంఎస్ రాజు గారు నిర్మిస్తే ఆ సినిమాని చనిపోయారు శోభన్ గారు. మన ఇప్పుడు ఎవరైతే సంతోష్ శోభను, సంగీత్ శోభన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వర్షం సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే వర్షం తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన సినిమా అడవిరాముడు, చక్రం. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా పెద్దగా సంచలన విజయాలు నమోదు చేసుకోలేదు. తర్వాత వచ్చిన ఛత్రపతి సినిమా సెప్టెంబర్ 29, 2005. ఆ డేట్ మాత్రం ప్రభాస్ కెరియర్లో చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నుంచే ప్రభాస్ కెరియర్కి నెక్స్ట్ లెవెల్ అనేది ఏంటనేది స్టార్ట్ అయింది. కానీ వరుసగా అంతకుముందే ఒప్పుకున్న సినిమాలన్నీ ఉండటంతో ఆయన్ని ఫినిష్ చేసుకోవడానికి చాలా టైమే పట్టింది ప్రభాస్ గారికి. 2006 నుండి మనం లెక్కేసుకుంటే పౌర్ణమి, యోగి, మొన్న, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ ఇలా వరుసగా సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ కూడా ప్రభాస్ మార్కు కనబడలేదు. అలాంటి టైంలో వచ్చిన సినిమానే డార్లింగ్. ఆ డార్లింగ్ అనే సినిమా కొద్దో గొప్ప ఓకే, బాగున్నాడు, సింపుల్గా ఉన్నాడు, స్టైలిష్గా ఉన్నాడు, ఒక మంచి కంటెంట్ని కూడా చెప్పగలడు అనిపించింది. ఆ తర్వాత వచ్చిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ పర్వాలేదు అనిపించిందే తప్ప పెద్దగా విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన రెబల్ సినిమా కూడా చాలా హడావుడి చేసింది, కానీ ఎక్కడ బాక్సాఫీస్ దగ్గర అయితే మాత్రం మార్కులు సంపాదించలేకపోయింది. వీటి మధ్యలో వచ్చిన బిల్లా సినిమాతో కొంచెం పర్వాలేదు అనిపించింది, కానీ అది కూడా ఆయన స్థాయి కాదేమో అనిపించింది. అందుకనే ఆయన స్థాయి అందుకోవడానికి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు మిర్చి. కొరటాల శివ గారు మొట్టమొదటిగా మెగాఫోన్ పట్టుకొని చేసిన చిత్రం మిర్చి. ఫిబ్రవరి 8వ తారీఖున 2012లో విడుదలైంది. యాక్చువల్లీ ఫిబ్రవరి డేట్స్ అనేది చాలా చాలా కష్టమైన డేటు సినిమా ఇండస్ట్రీకి, కానీ సూపర్ హిట్ అయింది. మిర్చితో ప్రభాస్ అమ్మాయిల హృదయాలందరినీ దోచేసుకున్నాడు. అంత మంచిగా అంత హ్యాండ్సమ్గా కనబడతాడు. ఆ తర్వాత ఇంకేమీ ఆలోచన లేదు, డైరెక్ట్ బాహుబలి.